పేదల తిరుపతి తెలంగాణ తిరుపతి అదే మన మహబూబ్ నగర్ మన్యంకొండ దేవాలయం. పదరాపోదాం మన్యముకొండ అనే నినాదంతో ధర్మవాహిని పరిషత్ పాలమూరు వారి ఆధ్వర్యంలో ఈ రోజు డిసెంబర్ 22న ఉదయం 6 గంటలకు బండ్లగిరి పాండురంగ స్వామి వారి ఆలయం నుంచి మన్యంకొండకు దాదాపు 20 కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేశారు. మొత్తం 500కి పైగా భక్తులు, ఇందులో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు స్వామివారి సంకీర్తనలు చేసుకుంటూ చివరికి కొండపైకి చేరాక కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆ స్వామివారికి పట్టు వస్త్రాలను అందించి తర్వాత అన్న ప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి ఆశీస్సులను అందుకున్నారు. ఉదయం 6 గంటలకి పాండురంగ స్వామి గుడి నుంచి బయలుదేరిన ఈ పాదయాత్ర మన్యంకొండ టెంపుల్ వరకు మనకి పాదయాత్ర అయితే జరిగింది. అదే విధంగా ఈ పాదయాత్రలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం మధ్యలో వాటర్, బిస్కెట్స్ అండ్ పండ్లు కూడా వాళ్ళకైతే అందించారు. పాదయాత్రను అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి ఈ పాదయాత్రలో నేను కూడా పాల్గొన్నాను. మన్యంకొండ కమాన్ కింద అలివేలు మంగమ్మ నుంచి అయితే నేను కొండపైకి అయితే వెళ్ళాను. అది ఏ విధంగా జరిగింది ఆ పాదయాత్ర అనేది ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ఆ కాయమును రమణ చూడ
అవ్వని కోనేరు. అలాంటి గొప్పనైనటువంటి క్షేత్రమే పాలమూరు తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటిది. అది మాత్రమే కాకుండా ఎక్కడో తమిళనాడులో శ్రీరంగ క్షేత్రానికి దగ్గరలో ఉండేటువంటి అళహరి గ్రామంలో ఉండేటువంటి కేశవయ్య గారికి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుడు స్వప్నంలో దర్శనమిచ్చి, అయ్యా నేను సాక్షాత్తు కృష్ణా నదీ తీరంలో ఇలా కొండపై నేను వెలిసి ఉన్నాను, అక్కడికి వచ్చి నువ్వు సేవ చేసుకోవాలి అని స్వప్నం అయ్యేటప్పటికీ ఆయన వెంటనే నిరంతరము హరినామ సంకీర్తన చేసేటువంటి గొప్ప వైష్ణవుడు. ఆయన వెంటనే ఇది ఆలోచించకుండా తన లట్ట బుట్ట అంతా కూడా కట్టుకొని కుటుంబాన్నంతా కూడా తీసుకుని ఈ యొక్క క్షేత్రాన్ని చూద్దామని చెప్పేసి అక్కడి నుండి వారు వచ్చి ఇక్కడ స్వామివారి సన్నిధికి చేరుకొని ఇదంతా వీక్షించి, అలాగే కృష్ణా నదీ తీరంలో వారు స్నానమాచరించి ఆ నదీ ప్రవాహంలో వారికి పరమాత్ముడు ప్రసాదించినటువంటి గొప్పనైనటువంటి శిలా విగ్రహమే కలియుగ ప్రత్యక్ష దైవము, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, చతుర్దశ భువనాధీశ్వరుడు, జ్ఞానాన్ని అజ్ఞానాన్ని సుఖ దుఃఖాలన్నింటినీ కూడా ప్రసాదించేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీనివాసుడు వారికి సాక్షాత్కరించారు వారి హస్తాల్లో. అప్పుడు వెంటనే వారి అనుభూతికి అంతే లేదు. ఆహా, స్వామి మన చేతిలో సాక్షాత్తు కృష్ణా నదిలో కృష్ణుడి ప్రతిమ, అంటే శ్రీనివాసుడు ఎవరు కాదు, కృష్ణుడు ఎవరో కాదు, అలాంటి గొప్పనైనటువంటి నది నుండి అది యొక్క విగ్రహం సంభవించింది అని చెప్పేసి స్వామివారి ఆజ్ఞానుసారం ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే తిరుపతి క్షేత్రంలో అమ్మవారిని ఈ విధంగా కొండ కింద అమ్మవారిని ఈ విధంగా ప్రతిష్ఠిస్తాము, అలా వారు అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. వాళ్ళ అళహరి వంశంలో పరంపరలో వచ్చినటువంటి వారే మన అళహరి మధుసూదన స్వామి గారు. అలాంటి గొప్ప వారి యొక్క దేవాలయం వారు ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థమైనటువంటి సేవను అందిస్తూ భక్తులందరికీ కూడా నిరంతరంగా సానుకూలంగా స్పందిస్తూ ఈ యొక్క ధార్మిక కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ గొప్పనైనటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి ఆలయ ధర్మకర్త గారు, అలాగే ఈవో గారు మన కూడా క్షయమైపోయాయి. అలాగే పాదయాత్ర దీనికైతే అంతు లేదు, అనుభూతి చెప్పనక్కర్లేదు. గతంలో 2019లో ఈ కార్యక్రమం 20-30 మందితో చేద్దాం అనుకున్నటువంటి కార్యక్రమానికి 200 మంది దాకా విచ్చేశారు. అది స్వామి సంకల్పమే. ఇప్పుడేదో చిన్నగా శ్రావణ మాసంలో చేద్దాం అనుకుంటే స్వామి అలా కాదు, మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో వస్తుంది. గొప్పనైనటువంటి మాసం ఏంటి అంటే సంవత్సరాలన్నింటికీ కూడా భూషణమైనటువంటి మాసము మార్గశిర మాసము, దాంట్లో ధనుర్మాసము. ఈ ధనుర్మాసం అనేటువంటిది విష్ణువుకి పరమ ప్రీతికరమైనటువంటి మాసం. ఇలాంటి మాసంలో స్వామివారి నామస్మరణ, జపము, తపము, హోమము, యాత్ర, తీర్థక్షేత్ర దర్శనము, ఇలా పాదయాత్ర చేయడం అంటే తీర్థక్షేత్రానికి వెళ్ళడమే. అలాంటి గొప్ప క్షేత్రానికి మనమంతా కూడా చేరుకున్నాము అంటే ఆ స్వామి అనుగ్రహం మనపైన ఉందా లేదా? ఉంది. కాబట్టి మనమందరూ కూడా ఇంత దూరము అంతవరకు ఒకలాగా వచ్చాము. ఈ 3 కొండలకి సరిగి 3 లోకాల స్వామి, 7 లోకాల స్వామి అందరూ కూడా ఇక్కడే కనిపించారు, ఇక్కడ కాదు. కాబట్టి అలాంటి గొప్ప స్వామివారి అనుగ్రహం కూడా అట్లాగే ఉంటుంది. మన పాదాలకి కొంత నొప్పి కనిపించింది కదా, అనుగ్రహం కూడా అంత మంచిగా ఉంటుంది. అంటే ఎక్కడ జరిగిపోయినటువంటి అనుగ్రహమే స్వామివారిది. కాబట్టి ఇలాంటి హిందూ ఐక్యత కొరకు, ధర్మ స్థాపన కొరకు, దుష్ట శిక్షణ కొరకు, శిష్ట రక్షణ కొరకు ఆ పరమాత్మను అవతరించి ఈ యొక్క గొప్ప కార్యక్రమానికంతా కూడా మీరు విచ్చేశారు అంటే ఆ స్వామి అనుగ్రహం. కాబట్టి ఆ స్వామి యొక్క నామస్మరణ చేయడం వల్ల అనేక పాపాలన్నీ కూడా తొలగిపోయాయి. కాబట్టి మన అందరి సమక్షంలో వారికి ఏం చేసినా తప్పులే. అలాంటి వారికి స్వామివారికి చిన్న తులసి పత్రంగా మనం ఒక చిన్న కృతజ్ఞత ఆవిష్కరణ అంటాము. అలా చిన్న కృతజ్ఞత ఆవిష్కరణ
మన మధుసూదన్ స్వామి గారికి మీ అందరి తరఫున, నా తరఫున కాదు మీ అందరి తరఫున ఈ సంస్థ ముందుకు వచ్చింది అంటే కారణం మీరే. మా ప్రమేయం ఏమీ లేదు. మేము ఎన్ని కోట్లు ప్రయత్నం చేసి ఎంతమంది దాతలు వచ్చి కోట్ల రూపాయలు కురిపించినా కూడా మనిషిని మాత్రం ఎక్కడ సంపాదించలేము. అలాంటి గొప్ప మనుషులు మీరు. అలాంటి భక్తి శ్రద్ధలతో వచ్చారు. ఇంత ప్రేమతో ఆప్యాయతో ఇంత సమయం కేటాయించారు. పొద్దున్న లేచి 8 గంటలకు టిఫిన్ చేయాలి. అట్లాంటి వాళ్ళు టిఫిన్ చేయకుండానే ఇక్కడ వరకు భక్తితో వచ్చారు అంటే దాన్ని ఎంత అందరికీ దర్శనం అయ్యాక భోజనాల సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అందరూ భోజనం చేశాక బస్సు ఏర్పాటు చేసి కొండపై నుంచే మళ్ళీ పాండురంగ స్వామి గుడి దగ్గరికి బస్సు సౌకర్యం కల్పించి అందరినీ గుడి దగ్గర పెట్టారు. ఈ పదయాత్ర కార్యక్రమాన్ని ధర్మవాహిని పరిషత్ పాలమూరు వారి ఆధ్వర్యంలో డిసెంబర్ 22న జరిగింది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసుకోండి. అలాగే మన మహబూబ్ నగర్ గురించి అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.